ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏంటి దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, ఒక చక్కనైన మాట దేవుడు రాయించి ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది పిల్లరా, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపెదును అన్న మాటలు రాయబడి ఉన్నాయి. పిల్లరా, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను అన్నాడు సామెతల గ్రంథం రాస్తున్న సొలొమోను రాజు గారు. దేవునికి స్తోత్రం. ఆనాటి ఆయన అన్నిటిలో సమృద్ధి కలిగి ఉండే విషయం మన అందరికీ సుపరిచితమే బైబిల్ గ్రంథంలో. ఎవరు అంటే సొలొమోను రాజు గారు. ఆయనకి వెండి బంగారం దేవుడిచ్చిన స్వాస్థ్యంగా ఉన్నది. అక్కడ మనం గమనిస్తూ ఉండే మాట ఏంటంటే, జ్ఞానంలోనూ ఆయన మించిన రాజు లేడు, సిరి సంపదల్లోనూ ఆయన మించిన రాజు లేడు అనే విషయం మన బైబిల్ గ్రంథంలో ఆయన గురించి చదివినప్పుడు మనకు అర్థమైంది. అయితే ఈ పూట వాగ్దానంగా, ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీతో మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మొదటిగా నన్ను ప్రేమించండి, నేను మిమ్ములను కర్తలుగా, ఆస్తికర్తలుగా చేస్తాను. మీరు నన్ను జాగ్రత్తగా వెతకండి, నేను మీ నిధులను నింపుతాను అన్న మాటని చాలా చక్కగా మనకి రాయించినట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథం. అయితే యేసయ్యను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా అవుతామంటారా అన్న ఒక సందేశం లేదంటే ఒక అనుమానం మనకు అవసరం లేదు. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే అందులో చాలామంది యేసయ్యను ప్రేమించిన వారు ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు మనం చూడగలుగుతాం. ఉదాహరణకి గుర్తు చేసుకోవడానికి అబ్రహామును మనం చూస్తాం. ఏమండి, ఆయన ప్రారంభం దశలో అబ్రహాము దరిద్రుడేం కాదండి. ఆయన ఆల్రెడీ వాళ్ళ తండ్రి ద్వారా ఉన్న గొర్రెలు మేపుతూనే ఉన్నాడు. అయితే అబ్రహాము పెద్ద పనోడు అనబడిన ఎలియాజరు చెప్పే మాటలు మనం వింటే, ఇదిగో నా యజమానుని, దేవుడు నా యజమానుని ఆశీర్వదించును అన్న మాటలు మనం గమనిస్తాం బైబిల్ గ్రంథంలో. అయితే ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీతో దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? అబ్రహాము ఎలాగా ధననిధులుగా లేదంటే ఆస్తికర్తలుగా ఉండగలుగుతున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, అన్నిటిలో దేవునికి దశమ భాగం ఇస్తూ నమ్మకస్తుడుగా, విశ్వాసపు బలాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎప్పుడు ఆస్తికర్తలుగా ఉంటాం అంటే, దేవునిది దేవునికి ఇస్తూ ఉన్నప్పుడే నీ చిన్న ఉద్యోగం, వ్యాపారం, నీ గొర్రె మందలు, నీ చిల్లరి సామాను అంగడి, అన్నిటిలో దేవుడు కృప వెంబడి కృపను కురిపించే అవకాశం ఉన్నదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే బైబిల్ మన అందరికీ తెలుసు కాబట్టి మీకు ఊరికే గుర్తుండడానికి మాటలు చెప్తున్నాను. ఆయన అంటాడు, నాది సంపద నాది కదగా, నేను మీకు ఇస్తున్నాను, ఇచ్చిన దాంట్లో మీరు నమ్మకత్వం కాపాడుకోండి అని అన్నాడు. ఆ నమ్మకత్వం కాపాడుకునటం విషయంలో అబ్రహాము గారు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడనే విషయం బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. మరి ఈ వాగ్దానం వీక్షిస్తున్నా నీతోనే ఈ మాట ఎందుకు దేవుడు చెప్పాడంటే, నీ కొరతలు తీర్చివేయటానికి, నీ కాడ ఉన్నట్టు దరిద్రతను తొలగించి, ఏమండి ప్రభువిచ్చే కృప కాపుదల దీవెనలో నిన్ను లేవనెత్తడానికి ప్రభు ఉద్దేశం. సరే ఆలోచించు, ప్రార్థించు, అట్టి కృప ప్రభు నీకు దయచేయగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేయుదును, ముందు నన్ను జాగ్రత్తగా వెతకండి అన్నాడు ప్రభు. మీకు వందనాలు. ఎంతమంది వెతుకుచున్నారో, ఎంతమంది నాయనా నీ వైపు చూస్తున్నారు, మీరు సహాయం చేయుటకు శక్తి కలిగిన దేవుడా. అబ్రహామును ఆశీర్వదించానని తేటగా చెప్పారు. మరి నన్ను జాగ్రత్తగా వెతికితే నేను దొరికిన వారందరూ
జీవమును కనుగొని అని మీరు సెలవిచ్చారు. మరి మీరు ఆశీర్వాదకరమైన క్రియ చేస్తూ ఈ వాగ్దానం వీక్షించు పిల్లలను మీరు దర్శించి మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.